రామగుండం హైదరాబాద్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యతో ఎన్నో ఏళ్లుగా సతమతమవుతున్నామని కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య బాధితులు అన్నారు. ప్రభుత్వాలు మారిన డంపింగ్ యార్డ్ సమస్యకు మాత్రం పరిష్కారం చూపట్లేదన్నారు. ప్రతినిత్యం రావణ కాష్టంలో మండుతున్న డంపింగ్ యార్డ్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఎంతమంది రాజకీయ నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదని వాపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటుతో పాటు డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యను తెలియజేసేందుకు గాను వినూత్నంగా ఓటుతో పాటు నిరసనగా స్లిప్పులను కూడా బ్యాలెట్ బాక్స్ లో వేశామంటున్న కరీంనగర్ డంపింగ్ యార్డ్ బాధితులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రతి మనిషి బ్రతకడానికి గాలి నీరు ఎంతో ముఖ్యం. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి రామగుండం హైదరాబాద్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ కొన్నేళ్లుగా కూడా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. దీనిపై స్థానిక డివిజన్ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినప్పటికీ కూడా డంపింగ్ యార్డ్కి సంబంధించి ఎలాంటి కదలిక లేకపోవడంతో వాళ్ళంతా వినూత్నంగా కూడా నిన్న జరిగిన పోరులో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ ఒక వినూత్నమైన ఓటింగ్ చిట్లతో పాటు వాళ్ళ డంపింగ్ యార్డ్ను తరలించాలంటూ కూడా, అంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ నుంచి మొదలుకొని దేశ అత్యున్నత ప్రథమ పౌరురాళ్ళు ఏదైతే ద్రౌపది ముర్ము రాష్ట్రపతికి కూడా తమ నిరసన గలను వినిపించేందుకు కూడా వాళ్ళు ఒక వినూత్నంగా ప్రయత్నం అయితే చేపట్టారు. దానికి సంబంధించి డంపింగ్ యార్డ్ బాధితుల సంఘం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకమ్మా ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఓటు అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు, అదొక ఆయుధంగా కూడా చెప్పబడుతుంది. దాన్ని మీరు దాంతో పాటు మీ సమస్యను ఎలక్షన్ కమిషన్ దృష్టికి కానీ ఇటు కేంద్రం దృష్టికి కానీ తీసుకెళ్లేందుకు గాను మీరు ఒక వినూత్నమైన ఆలోచనతో కూడా నిన్న పోలింగ్ చిట్టులతో పాటు ఈ పాంప్లెట్ను కూడా వేశారు కదా. అసలు ఏంటి సమస్య, ఏంటి, ఎప్పటి నుంచి మొదలైంది? నమస్తే అండి, నా పేరు బద్దమ్మంగ, 9వ డివిజన్. మేము అల్కాపురి కాలనీ నుండి వచ్చాను. డంప్ యార్డ్ హటావో కరీంనగర్ బచావో అని చెప్పేసి గతంలో మేము ఎన్నోసార్లు కూడా మా యొక్క సమస్యని అందరి యొక్క సమస్యని అందరి దృష్టికి, నాయకుల దృష్టికి, ప్రజల సమస్యను తీసుకురావడం జరిగింది. ఎన్నోసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే నిన్నటి వరకు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత కూడా మేము ఈరోజు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, అందరి యొక్క మేనిఫెస్టోలో మా ప్రధాన సమస్యను డంప్ యార్డ్ని మాత్రమే మేము ప్రధాన సమస్యగా చెప్పడం జరిగింది. అందరి మేనిఫెస్టోలో ఈ సమస్యని పెట్టుకున్నారు. అయితే మేము తెలియజేసేది, రేపు పొద్దున మీరు ఎవరు గెలిచినప్పటికీ మా యొక్క ప్రధాన సమస్య దీనిపైన మీరు మొదటి సంతకం పెట్టాలి. లేకపోతే మాత్రం తర్వాత ఇంకా సమస్యలు వస్తాయి. మా ఆరోగ్యాలు, మా గొంతులు, ఇప్పటి వరకు మేము ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఒక రోజు అని కాదండి, మా గొంతు సమస్య సంవత్సరాల పాటు ఉంటున్నాయి. మేము ఎవరికి చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. దయచేసి ఈ సమస్యని ఈ నెక్స్ట్ రాబోయే అభ్యర్థి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్రధాన సమస్యగా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు చెప్పండి, అసలు మీరు ఇప్పటి వరకు ఈ డంపింగ్ యార్డ్ సమస్యపై ఎవరెవరికి విన్నవించారు, ఎవరెవరి దృష్టికి తీసుకెళ్లారు, అసలు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పటి వరకు మేము స్థానికంగా అంటే ప్రాపర్ ఛానల్లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, మినిస్టర్ కు బండి సంజయ్ గాని, పొన్నం ప్రభాకర్ కు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన ప్రజల సమస్య గురించి వాళ్ళకు కూడా తెలుసు, ప్రజల సమస్య ఉంది, దీనికి సంబంధించింది పరిష్కారం చేయాలని తెలుసు. కానీ చిత్తశుద్ధితో వాళ్ళు చెప్పినటువంటి కమిట్మెంట్ లో, అంకిత భావంతో దీన్ని తీసేయాలి, స్మార్ట్ సిటీలో భాగంగా ఈ డంప్ యార్డ్ ను కూడా తీసేయాలనే ఆలోచన వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు తలుచుకుంటే ఇమ్మీడియట్లీ ఇది పరిష్కారం చేయగలుగుతారు. ప్రజలు అనారోగ్యంతో, ఆ దుమ్ము ధూళితోటి కూడా చాలా అనారోగ్యం పాలవుతున్నారు. దాంతోపాటు ఏంటంటే స్మార్ట్ సిటీలో ఇప్పుడు మాకు రివర్ ఫ్రంట్ అని చెప్పి దానికి 100 కోట్ల నిధులు కేటాయించి రివర్ ఫ్రంట్ కు తీగల బ్రిడ్జ్ అని నిర్మాణం జరిగింది. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో మొత్తం జరగలేదు. ఆ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏదైతే దాని ఆనుకోనే ఉన్నది డంప్ యార్డ్, నిత్యం ఒక రావణాసురుని కారణం లాగా ఒక మండుతూ పొగ, దుమ్ము, ధూళి వచ్చి ప్రజలకు అనారోగ్యాన్ని సమకూరుస్తున్నాయి. ఇక్కడ కరీంనగర్లో దేశంలో ఎక్కడి లేని విధంగా మా కరీంనగర్ నడిబొడ్డున హాస్పిటల్ అనేది సమృద్ధిగా, అంటే ఎక్కువ అవుతున్నాయి. చాలా జబ్బులు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ ఎక్కువ అవుతున్నారు. కావాలంటే సర్వే చేసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మోర్ దెన్ 100 కంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది.
సో ఆ పొల్యూషన్ కూడా మీకు ఎట్లా అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని ఏరియాలకు కరీంనగర్లో ఉన్న నగర ప్రజలందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ప్రధాన సమస్యగా ఇది టేకప్ చేసి ఇప్పుడు వచ్చేటువంటి ఎవరైతే మేయర్ ఉన్నారో వాళ్ళు ప్రధానంగా మొదటి సంతకం దీని మీద చేసి మాకు ప్రక్షాళన చేయాలని చెప్పి పరిష్కారం చూపించాలని, శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మేము జేఏసీ కరీంనగర్ డంప్ యార్డ్ గురించి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాము. దయచేసి మా విజ్ఞప్తిని ఓట్ బ్యాంక్ ద్వారా కూడా ఈ స్లిప్స్ బ్యాలెట్ బాక్స్ లో వేయడం జరిగింది. నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో వేయడం జరిగింది. కాబట్టి దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మనకు ఏదైతే మొదటిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్న యువకులు సైతం, మేము సైతం అంటూ కూడా ఈ డివిజన్ కి సంబంధించి ప్రధాన సమస్యగా పేర్కొనబడిన డంప్ యార్డ్ కి సంబంధించిన విషయంపై మాట్లాడడానికి తొలిసారి ఓటు వినియోగించుకున్న యువకులు ఉన్నారు. వారితో మాట్లాడదు. చెప్పండి, మీరు మొట్టమొదటిసారి నిన్న ఓటు వేశారు కదా, అసలు ఏంటి సమస్య, ఏంటి మీరు కోరుకునేది ఏంటి? నా పేరు సాత్విక్ పటేల్ అండి. నేను కోతిరంబూర్ డివిజన్ నుంచి వస్తున్నాను. నేను నా మొదటి ఓటు హక్కును నిన్ననే వేయడం జరిగింది. ఎందుకు అంటే మా ఇంటి పక్కనే ఉన్న అంటే రోడ్డు రహదారికి పక్క పొంటే ఉన్న డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే పొగలు కానీ మంటలు కానీ రాత్రి మొగలు అంతా నిద్ర పట్టలేక స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. సో అందుకని ఈ డంప్ యార్డ్ని తీసివేయడానికి నిన్న ఓటు హక్కుని వాడాను. నిన్న దాంతోపాటు పోలింగ్ బూత్లో మా ఈ నిరసన ఈ పత్రాన్ని వేయడం జరిగింది. ఇది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాయకులు కానీ ఎవరైనా వాళ్ళు మొదటి సంతకాన్ని చేసి డంప్ యార్డ్ని తరలించాలని కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎట్లా ఉందో నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం గూగుల్లో ఇదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలి నాణ్యతను తెలిపేందుకు గాను ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్న ఇప్పుడు డంపింగ్ యార్డ్ నుంచి దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ 170 పాయింట్లుగా చూపించేస్తుంది. అంటే గాలి నాణ్యత సాధారణంగా చూసుకున్నట్టయితుంటే 0 నుండి మొదలుకొని 50 వరకు ఉంటే మాత్రమే మంచి నాణ్యత గల గాలిగా కూడా గుర్తించబడుతుంది. అయితే దీనికి సంబంధించి 170 అంటే ఢిల్లీకి, ఏదైతే ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో కూడా ఇక్కడ నాణ్యత లేని గాలిని పిలవాల్సిన పరిస్థితి. దీంతో తామంతా కూడా ఇబ్బందులు, శ్వాసకోశ వ్యాధులే కాకుండా చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నాము. తమ ప్రాథమిక హక్కుగా కూడా ఈ ఓటు హక్కుతో పాటు ఈ ఓటర్ స్లిప్పుల ద్వారా కూడా బ్యాలెట్ బాక్స్ ద్వారా మా గలాన్ని వినిపించేందుకు గాను మేము ఈ ప్రయత్నం చేశామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మనతో పాటు ఈ కాలనీకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మీరు ఈ ప్రయత్నం అయితే చేశారు కదా, ఈ ప్రయత్నం ఫలిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా సార్. నమస్తే అండి, నా పేరు రామన్న. నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అండి. మేము మరి దీన్ని అనేక రకాలుగా ఇప్పటికి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినాం. నిన్న ఒక వినూత్నంగా ఏంది అనంటే దేశ ప్రథమ పౌరురాల నుంచి మొదలుపెట్టి మా దగ్గర ఉన్న మేయర్ వరకు, కలెక్టర్ వరకు, అందరి వరకు మెసేజ్ చేరాలి అని చెప్పి ప్రత్యేకంగా మా వినతి పత్రాలన్నింటినీ మా బ్యాలెట్తో పాటు బ్యాలెట్ బాక్సులలో వేయడం జరిగింది. మరి ఎన్నోసార్ల గతంలో కూడా మా విన్నపాలను ప్రజావాణి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రికి అన్ని స్థాయిల నాయకులకు ఇవ్వడం జరిగింది. అందులో నుంచి వచ్చే పొగ, గాలి, ఆ కాలుష్యాలన్నిటి సల్ఫర్ డయాక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ అట్లాంటి పూర్తి స్థాయి విషవాయువులు, హాస్పిటళ్ళ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి వచ్చే విషవాయువులకైతే ఇక కొదవలేదు. దాని నుంచి చాలా ఇబ్బందులను మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఇవన్నిటినీ మాకు శాశ్వతంగా పరిష్కారం చేసి ఆ డంప్ యార్డ్ను అక్కడి నుంచి తీసేయాలి. అది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. మరి అనేక రకాలుగా ఇండోర్ లాంటి పెద్ద పెద్ద పట్టణాలల్లో ఇంతకంటే పెద్ద డంప్ యార్డులు ఉంటే వాటిని నిర్మూలించడం అనేది చేసి చూపెట్టిండ్రు. అట్లనే అధికారులు ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచించి, మరియు నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఒక్కసారి ప్రజలు బతికుంటేనే తప్ప మీరు ఓట్లు అడగలేరు, మేము ఓట్లు వేయలేము. గతంలో కూడా మీకు ఒకసారి చెప్పినాం, ఏమని అంటే మేము ఎన్నికలనైనా బహిష్కరించడానికి సిద్ధమే డంప్ యార్డ్ తీయకుంటే అని. కానీ అది
చట్ట వ్యతిరేకం అయినప్పటికీ అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది అని అంటే మేము బతికుండాలి అనేది ఒకటే మా ఆకాంక్ష. మా ఏరియాలో అన్నీ కూడా చెప్పినాము, టూలెట్ బోర్డులే ఎక్కువ అవుతా ఉన్నాయి, దిక్కులేకనే ఓనర్లు అనేటోళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు. మరి ఇట్లాంటి తీవ్రమైన సమస్యను ప్రభుత్వం కొంచెం ఆలోచించి, నాయకులందరూ కూడా ఆలోచించి, ప్రస్తుతం జరిగిన ఎలక్షన్లలో వచ్చిన మేయర్ గారిని దయచేసి ఏ పార్టీ నుంచి మేయర్ అయినా కూడా మొదటి సంతకం డంప్ యార్డ్ తొలగింపు మీదనే పెట్టాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారలేదంటూ కూడా డివిజన్ స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏళ్ల తరబడి ఈ డంప్ యార్డ్ సమస్య ఆ ప్రధాన కారణంగా కూడా కరీంనగర్ అంటే ఇబ్బందులు పెడుతుంది. ఇప్పటికైనా ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారానైనా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం అయితే చేశాము. అత్యున్నత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము వరకు కూడా చేరేందుకు గాను తమ వంతుగా కూడా ఈ చిన్న ప్రయత్నం చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం రాజకీయాల కోసమే డంపింగ్ యార్డ్ సమస్యను వాడుకోవడమే కాకుండా సమస్య పరిష్కారానికి దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.